హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. సీఎం జగన్ ఎన్నికల వరాలు, ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం అండి ఇది. సో మేనిఫెస్టోను మరింత ఉధృతంగా అయితే తీసుకెళ్తున్నారు జనాల్లోకి. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగియనుంది. ఇక ప్రస్తుతం ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని సావరకోట మండలం వద్ద అక్కవలస వద్ద అయితే జగన్ బస చేశారు. మేనిఫెస్టోపై జగన్ కసరత్తు ప్రారంభించారు. సిద్ధం సభలో సీఎం జగన్ రుణమాఫీ ప్రకటించనున్నారు. చూసుకోవచ్చండి, రుణమాఫీ ఇంతవరకు ప్రకటనే రాలేదు. కానీ ఇప్పుడు సీఎం జగన్ అయితే మొదటిసారిగా తన మేనిఫెస్టోలో తీసుకొని రాబోతున్నారు రుణమాఫీ. ఇక పెన్షన్ పెంపుపై స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక జగన్ కనుక అధికారంలోకి వస్తే నిలబెట్టుకోవడమే జగన్ కసరత్తుగా చేస్తున్నారండి. అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా జగన్ అయితే అడుగులు వేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% అమలు చేశామని జగన్ చెప్తున్నారు. తాము మాట ఇస్తే అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే హామీలపై కసరత్తు చేయనున్నారు. సో చేస్తూ ఉన్నారండి. ఆల్మోస్ట్ మేనిఫెస్టో అయితే కంప్లీట్ అయి వచ్చింది. ఇక టీడీపీ ఇప్పటికే సూపర్ 6 పేరుతో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అటు జనసేన కొన్ని హామీలతో ఎన్నికల బరిలోకి దిగుతోంది. బీజేపీతో పొత్తు ఖాయమైన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని భావిస్తూ ఉన్నారు. 3 పార్టీల హామీల కంటే ముందుగానే జగన్ ఈసారి తన ఎన్నికల వరాలను అయితే ప్రకటించే అవకాశమే కనిపిస్తోంది. సో ఎన్నికల వరాలు కనుక చూసుకున్నట్లయితే మేమంతా సిద్ధం ఈ సభ వేదికగా సీఎం జగన్ రైతు రుణమాఫీ ప్రకటించారు. అలాగే రాప్తాడు సభలోనే ప్రకటిస్తానని భావించినా కూడా మరో సభ ఉండడంతో చివరి సభలో ప్రకటించాలని అయితే నిర్ణయించారని పార్టీ నేతలు ఈ విధంగా చెప్తున్నారు. సో అయితే పరిమితి ఎంత మేర రుణమాఫీ ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారిందండి. సో పరిమితి అనేది చెప్పలేదు, కానీ రుణమాఫీ అయితే ఉంటుంది అంటున్నారు. ఇక 2014 ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ధీటుగా రైతు రుణమాఫీ హామీ ఇవ్వాలని, తనపై ఒత్తిడి వచ్చినా సాధ్యం కాదని హామీలు ఇవ్వనని స్పష్టం చేశారని జగన్ గుర్తు చేశారండి. ఏపీలో దాదాపుగా 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వారందరినీ ఆకట్టుకునేలా రైతులకు కీలక హామీలు ఇస్తున్నట్లయితే తెలుస్తోందండి. ఇక రైతులు, మహిళలే లక్ష్యంగా అయితే ఈ వైఎస్ జగన్ మేనిఫెస్టో ఉండబోతుంది అంటున్నారు. ఇప్పుడు రుణమాఫీతో పాటుగా ప్రస్తుతం 3,000గా ఉన్న పెన్షన్ కానుకను 4,000కు పెంచాలని నిర్ణయం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ 2 వరాలను సిద్ధం సభలో ప్రకటించే ఛాన్స్ ఉంది. 2019లో ఇచ్చిన నవరత్నాలను కొనసాగిస్తూనే ఈసారి మహిళలకు ప్రాధాన్యత పెంచేలా మరికొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయనైతే సమాచారం అండి. ఇక మహిళలు, వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగులు, యువత, ఇలా విద్యార్థులు అన్ని రంగాల వారిని ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. యువతకు సంబంధించి ఈసారి జగన్ మేనిఫెస్టోలో ప్రత్యేక అంశాలు ఉంటాయని అయితే పార్టీలో చర్చ జరుగుతోంది. సో దీంతో జగన్ ప్రకటించే మేనిఫెస్టోలో అంశాలపైన అయితే సర్వత్రా ఆసక్తి కొనసాగుతుందండి. మరి చూడాలి, ఈ విధంగా యువతకు సంబంధించిన ఈసారి ఏమైనా హామీలు ఇస్తారా? సో వాటిలో ఏమేమి ఇస్తే కనుక ఏమైనా నిరుద్యోగ వృత్తి లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నారో? ఇక ముఖ్యంగా మహిళలను చూసుకున్నట్లయితే మహిళలు, రైతులే లక్ష్యంగా అయితే పోరాడుతున్నారు. ఈ మేనిఫెస్టో అయితే రూపొందించనున్నారండి. సో ముఖ్యంగా రుణమాఫీతో పాటుగా పెన్షన్ కూడా పెంచుతున్నారు. రైతుల రుణమాఫీ అయితేనేమి, డ్వాక్రా రుణమాఫీ అయితేనేమి, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారండి. సో మేనిఫెస్టో అయితే అతి త్వరలో తీసుకుని రానున్నారు. ఇది ఇలా ఉండగా ఇక నిరుద్యోగులకు సంబంధించి కొన్ని హామీలు అయితే ఉండబోతూ ఉన్నాయి. ఇది అండి జగన్ మేనిఫెస్టోలో ఉండబోతున్న హామీలు.